హాయ్ ఫ్రెండ్స్, మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం సంబంధించి మనకి ఖచ్చితంగా ఇటు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, డిఓఈఓ, డిఎస్సి ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు మనం రివిజన్ చేద్దాం. ఇక్కడ ఉన్న బిట్లే కాకుండా బిట్టుకు సంబంధించినటువంటి పూర్వ చరిత్ర కూడా ఒకసారి మనం గమనిద్దాము. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో పివి నరసింహరావు హయాంలో చేయటం కూడా జరిగిందన్నమాట. అయితే దీనికి సంబంధించినటువంటి హిస్టరీ కానీ మనం గమనించినట్లయితే ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థని 9వ భాగంలో చేర్చడం జరిగిందన్నమాట. అయితే ఈ 9వ భాగం ఇంతకుముందు కూడా ఉన్నది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఈ యొక్క 7వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 9వ భాగాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. ఇంతకుముందు మరి 9వ భాగంలో ఏమున్నాయని కానీ గమనించినట్లయితే అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి గ్రామ పరిపాలన 243 ఆర్టికల్ ద్వారా తెలియజేయడం జరిగిందనమాట. అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రామ పరిపాలనను ఈ యొక్క 9వ భాగంలో ఉంచారు. తర్వాత 7వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని రద్దు చేయడం జరిగింది. తర్వాత మనకు ఈ యొక్క ఎల్ఎం సింఘ్వి అనేటువంటి కమిటీ సిఫారసుల మేరకు పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించాలని కూడా నేను చెప్పడం జరిగింది. ఇది రాజీవ్ గాంధీ హయాంలో 1986లో కూడా ఈ యొక్క కమిటీ సిఫార్సులు చేయడం జరిగింది. దాన్ని మరి అనేక సార్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, పార్లమెంట్ రద్దు అవ్వటం, బిల్లు వీగిపోవడం జరిగింది. అదే క్రమంలో మనకు 1991లో ఈ యొక్క పంచాయతీరాజ్ బిల్లుని అంటే 73వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో. అయితే లోక్సభ డిసెంబర్ 22వ తేదీన, రాజ్యసభ వచ్చేసి డిసెంబర్ 23వ తేదీన కూడా ఆమోదించడం జరిగింది. మరి రాష్ట్రపతి 1992లో ఈ యొక్క 93లో ఏప్రిల్ 20వ తేదీన దీన్ని సంతకం చేయడం కూడా జరిగింది. 1993 ఏప్రిల్ 24 నుంచి కూడా ఇది చట్టరూపం దాల్చడం జరిగిందన్నమాట. అందుకనే ఏప్రిల్ 24వ తేదీని గ్రామ పంచాయతీ దినోత్సవంగా కూడా మనం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా కూడా జరుపుకుంటాం. ఎప్పటి నుంచి జరుపుకుంటామంటే 2009 నుంచి కూడా జరుపుకోవడం, 2009లో ప్రకటించడం జరిగింది. 2010 నుంచి కూడా జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. ఎందుకు అంటే మనకు 1959లో మొట్టమొదటిగా మరి ఈ యొక్క పంచాయతీరాజ్ సిస్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి తర్వాత కాలంలో మొదట వచ్చేసి రాజస్థాను, తర్వాత మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈ యొక్క కొన్ని సంవత్సరాలు గడిచిన తదుపరి దీన్ని సెలబ్రేషన్స్ జరుపుకోవడం కూడా జరిగిందన్నమాట. ఎందుకంటే మనకు 1959 అంటే దగ్గర 50 సంవత్సరాలు అవ్వడం కూడా జరిగింది. అందుకని ఈ యొక్క డేస్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క బిట్ని కూడా మనం చూసుకుందాం. 1900 ప్రధానమంత్రి పివి నరసింహరావు 73వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారంటే మనం ఇప్పుడే దాని గురించి చర్చించుకొని ఉన్నాము. 91వ సంవత్సరంలో కూడా ప్రవేశపెట్టడం అనేటువంటిది కూడా జరిగిందన్నమాట. 73వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది అనేటువంటిది కానీ గమనించినట్లయితే 1992 డిసెంబర్ 3న పార్లమెంట్ అంటే లోక్సభ వచ్చేసి డిసెంబరు 22న, అదే రాజ్యసభ వచ్చేసి డిసెంబరు 23న, రాష్ట్రపతి వచ్చేసి ఏప్రిల్ 93న జరిగింది. ఇవన్నీ కూడా మనం చెప్పుకొని ఉన్నాం. ఈ యొక్క 73వ రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించి బిల్లు కావడం వలన ఎన్ని రాష్ట్రాలు ఆ బిల్లుకు ఆమోదం తెలిపాయి అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే ఎన్ని రాష్ట్రాలు అంటే సగానికి పైగా కూడా, ఇది ప్రత్యేక సవరణ కాబట్టి సగానికి పైగా రాష్ట్రాలు కూడా తెలపాలి ఆమోదము. దీనికి వచ్చే ఆన్సర్ వచ్చేసి 17 రాష్ట్రాలు అన్నమాట. జిఎస్టీ బిల్లు కూడా 17 రాష్ట్రాలు తెలపడం కూడా జరిగింది.
73వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఎప్పుడు ఆమోదం తెలిపారు అంటే మనం చెప్పుకున్నాం 1993 ఏప్రిల్ 20వ తేదీన 24 నుంచి అది చట్టం రూపొందాల్సింది. ఏ రోజున పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాం ఇప్పుడే చెప్పుకొని ఉన్నాము. మనం ఇంట్రడక్షన్లో చెప్పినటువంటి క్లాసు అది అందరూ కానీ బాగంటే ఇవన్నీ పెట్టేయచ్చు. ఏప్రిల్ 24 అన్నమాట. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి ఈ కింది వాటిల్లో ఏం చేశారంటే పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగింది, రైటే. అదే సమయంలో 9వ భాగంలో 243 నుంచి 43A నుండి ఓ వరకు కూడా పంచాయతీరాజ్ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరణను పొందుపరచడం జరిగింది, ఇది కూడా రైటే. 11వ షెడ్యూల్లో పంచాయతీ నిర్వర్తించవలసినటువంటి 29 విధులను కూడా పొందుపరచడం జరిగింది, ఇది కూడా రైటే. పైవన్నీ దీనికి ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఒకసారి బిట్టి కూడా అడగడం జరిగింది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఎన్ని అధికరణలు పంచాయతీరాజ్కు సంబంధించి 73వ రాజ్యాంగ సవరణలో పొందుపరచడం జరిగిందంటే 16 అన్నమాట. 243 ఒకటి, 243 నుంచి ఏ నుంచి ఓ వరకు ఇవి ఒక 15, ఇది ఒకటి 16 అన్నమాట. అందరూ 15 అనుకుంటారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ చట్టం రూపొందించిన రాష్ట్రము ఏది? మొట్టమొదటిసారిగా కర్ణాటక. మనం ఇంతకుముందు రాజస్థాన్ అనుకున్నాం ఫ్రెండ్స్, రాజస్థాన్ కాదు కర్ణాటక అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మొదటి చట్టం 73వ రాజ్యాంగ సవరణ నూతన చట్టం ప్రకారం పంచాయతీ ఎన్నికలు జరిపిన రాష్ట్రము ఏది? 128 పెట్టి ఒకసారి గెస్ చేయండి. ఇక్కడ మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. మొదట పంచాయతీరాజ్ చట్టం ద్వారా మొదటగా యొక్క సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ చట్టం ఏర్పరిచినటువంటిది కర్ణాటక కాబట్టి మొదటి ఎన్నికలు కూడా కర్ణాటకలోనే జరగడం జరిగింది. మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ బిట్టే కాకుండా బిట్టుకు పూర్వ పరాలు కూడా గమనించినట్లయితే మీకు సబ్జెక్టు బాగా వస్తుంది, ఓకేనా. 73వ రాజ్యాంగ సవరణలో పొందుపరిచిన నూతన పంచాయతీ వ్యవస్థ 3 అంచెల విధానం నిర్మాణము ఏ రాష్ట్రాలకు వర్తించవు? ఇక్కడ 20 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఒక సిస్టమ్ ఉంటుంది, 20 లక్షల కంటే తక్కువ ఉంటే ఒక సిస్టమ్ ఉంటుంది అన్నమాట. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరంటే బలవంతరాయ్. 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరంటే మనకి అశోక్ మెహతా అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకు 20 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా 3 అంచెలు ఉండాలి, 20 లక్షల కంటే తక్కువ ఉంటే 2 అంచెలైనా కూడా ఉండొచ్చు, అది ఖచ్చితంగా 3 అంచెలు ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు అనేటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే బలవంతరాయ్ మెహతా కమిటీ మాత్రం ఈ యొక్క పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తింపు అవసరం లేదు, పార్టీ ఎన్నికల గుర్తు లేకుండా స్వతంత్రంగా జరపాలన్నది. అశోక్రాయ్ మెహతా వచ్చేసి పార్టీ గుర్తుతో జరిగితే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా చాలాసార్లు ప్రశ్న అడగడం జరిగింది, మనం అందువల్ల గుర్తుపెట్టుకోండి. 129 చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది బిట్టు. 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు ఇది వర్తించదు, రైటే. జమ్మూ కాశ్మీర్కి వర్తించదు, ఎందుకంటే అది మనకి 373 ఆర్టికల్ కాబట్టి ఇప్పుడు అది ఆల్రెడీ రద్దు అవ్వడం జరిగింది 2019లో కూడా. అయితే ఇంతకుముందు అడిగిన ఎగ్జామ్స్లో బిట్లు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బిట్లు డిస్కస్ చేద్దాం. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, డార్జిలింగ్ జిల్లా మరియు అరుణాచల్ ప్రదేశాలకు కూడా ఇది వర్తించదు, ఎందుకంటే ఇవన్నీ కూడా 20 లక్షల కంటే తక్కువ జనాభా కలిగినటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిట్ అడిగాడు, అరుణాచల్ ప్రదేశ్లో ఏ అంచెల వ్యవస్థ ఉంది అన్నాడు, ఎందుకంటే అక్కడ 20 లక్షల కంటే తక్కువ ఉంది కాబట్టి అక్కడ 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఎవరు అంటే అశోక్ మెహతా కమిటీ ఎప్పుడు మరి దీన్ని వాడుకలేక తెచ్చింది, ఈ యొక్క విషయాన్ని ఎప్పుడు కూడా నివేదిక రూపంలో ఇచ్చిందంటే 1977 అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఇది దీనికి పైవన్నీ ఆన్సర్ అనమాట. న్యాయ పంచాయతీల ఉద్దేశం ఏమిటి? ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి బిట్టు, మనం జాగ్రత్తగా దీన్ని గమనించినట్లయితే న్యాయ పంచాయతీలు అంటే గ్రామీణ పంచాయతీలకు ముఖ్య ఉద్దేశం పంచాయతీ ప్రెసిడెంట్ ఇచ్చిన తీర్పులు కొట్టివేయడం కాదు, హైకోర్టు అప్పీలుకు అనుమతి ఇవ్వడం కాదు, గ్రామీణ ప్రజలకు త్వరగా ఎక్కువ ఖర్చు లేకుండా న్యాయాన్ని అందించడం, ఇది ఆన్సర్ అనమాట. తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంతాల వారికి గ్రామంలోనే న్యాయం జరిగేటువంటి విధానం. పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఈ క్రింది వాటిలో దేన్ని 73వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించలేదు? 131. పంచాయతీరాజ్ సంస్థలు వనరుల కోసం రాష్ట్రాల ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాయి, ప్రతిపాదించలేదు అని అన్నారు. ఓకే, వనరుల కోసము రాష్ట్రాల ఆర్థిక సంఘాన్ని ఏర్పరుస్తాయి, ఇది రైటే.
243I ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసేటువంటి వెసులుబాటు 243I అన్నమాట. ఆర్థిక సంఘం I. ఆడిట్ వచ్చేసరికి J వస్తుంది. ఎన్నికలు అనేసరికి మనకు K రావడం జరుగుతుంది. రిజర్వేషన్ అనగానే D 243D. ఇవన్నీ ఇంపార్టెంట్. మరి పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నిక కాబడిన వారు 2 కన్నా ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంటే వారు పదవులను కోల్పోతారు. ఇది ఫస్ట్లో లేదన్నమాట. ఇది 1995 పంచాయతీరాజ్ చట్టం ద్వారా తేవడం జరిగిందన్నమాట. కాబట్టి ఇది ఫస్ట్లో లేదు కాబట్టి ఆన్సర్ ఇదేనన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థ రద్దు అయితే 6 నెలల్లోపు ఎన్నికలు జరగాలి. ఇది రైట్ కాదు, ప్రతిపాదించనిది అన్నాడు కాబట్టి రెండోది ఆన్సరు. పంచాయతీరాజ్ సంస్థలు 33.33% సీట్లు మళ్ళీ ఓకే, దానికి 2 ఆన్సరు. ప్రస్తుత పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలము ప్రస్తుతం మన రాష్ట్రం కనుక గమనించినట్లయితే బలవంతరాయ మెహతా కమిటీ దాదాపు ఎక్కువ రాష్ట్రాలన్నీ కూడా 73వ 74 రాజ్యాంగ సవరణలలో ఉన్న ఏకైక అనుసంధాన అంశం ఏమిటి? రెండిట్లో కూడా ఉమ్మడిగా ఉండేటువంటిది ఏమిటంటే జిల్లా ప్రణాళిక కమిటీ అన్నమాట. క్రింది వాణిలో సరైనది ఏది అన్నాడు. రాజ్యాంగంలోని 9A భాగంలో మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. 9వ భాగంలో వచ్చేసి పంచాయతీరాజ్ సంస్థ 243, 243A నుండి O వరకు 16 ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట అక్కడ అధికారంలో. మరి 9A వచ్చేసరికి మున్సిపాలిటీలకు సంబంధించినటువంటిది, నగరపాలక వ్యవస్థకు సంబంధించినటువంటిది. క్యూ ప్రకారము ప్రతి రాష్ట్రంలో మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ అనే 2 రకాల మున్సిపాలిటీలు ఉండాలి. వీటిలో ఏది సరైనది అన్నాడు. రాజ్యాంగంలో 9వ భాగంలో పంచాయతీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. దీన్ని 70వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 92లో చేర్చారు. ఇది కూడా రైటే. దీనికి 2 కూడా సరైనవేనన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 70వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 9వ భాగంలోని ప్రకరణ 243K నందు దేని గురించి వివరించడం జరిగింది. మనం ఇంతకుముందే దీని గురించి చర్చించుకొని ఉన్నాం అన్నమాట. ఓకే, అదేమిటనేటువంటిది కానీ ఒకసారి మనం గమనించినట్లయితే 243K అనేటువంటిది ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటిది అన్నమాట. ఓకేనా. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటిది ఏమిటంటే L అన్నమాట. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటిది ఏమిటంటే ఇక్కడ 243L కేంద్ర ప్రాంతాలు. పంచాయతీ ఖాతాలంటే 243J. ఎన్నికల సంఘం అంటే K. ఆర్థిక సంఘం అంటే I. మరి D అంటే రిజర్వేషన్లు అన్నమాట. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా తెలుసుకొని ఉండాలి, ఎందుకంటే ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేదానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. D రిజర్వేషన్లు. E అంటే కాలపరిమితి. E అనేటువంటిది కాలపరిమితం అన్నమాట. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పదవిలో ఉంటారు అనేటువంటిది. F అనేటువంటిది అర్హతలు, అనర్హతలు. F అనేటువంటిది అర్హతలు, అనర్హతలు. G అనేటువంటిది అధికారాలు, విధులు అన్నమాట. G అనేటువంటిది ఏమిటి? అధికారాలు, విధులు. H అనేటువంటిది ఆదాయం. I అనేటువంటిది ఆర్థిక సంఘము. ఇక J అనేటువంటిది ఆడిట్. L అనేటువంటిది మనకు K అనేటువంటిది ఎన్నికల సంఘం ఏర్పాటు. L అనేటువంటిది కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు. M అనేటువంటిది మినహాయింపు అన్నమాట. ఓకేనా. N అనేటువంటిది పూర్వ పంచాయతీ చట్టంలో కొనసాగింపు. ఈ చట్టం చేసే లోపల ఉన్నటువంటి చట్టాలు ఏమైనా ఉంటే ఈ N అనేటువంటిది కొనసాగింపుకు ఉపయోగపడుతుంది. O అనేటువంటిది న్యాయస్థానాల నుండి మినహాయింపు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ విషయమైనా కూడా న్యాయస్థానాలు కలగజేసుకోకూడదని చెప్పేటువంటిది ఏంటంటే O అన్నమాట. L అనేటువంటిది కేంద్రపాలిత ప్రాంతం. ఇలాగ గుర్తుపెట్టుకో. N అనేటువంటిది పూర్వ పంచాయతీ చట్టాలు ఏవైనా ఉంటే ఈ చట్టం వచ్చే లోపల అవన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి అనేటువంటిది అన్నమాట. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 9వ భాగంలోని ప్రకరణ 243L నందు దేని గురించి చర్చించడం జరిగింది. మనం ఇప్పుడే చెప్పుకున్నాం. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి L అని, ఖాతాల ఆడిటింగ్ అనేటువంటిది J అని. ఓకేనా. దీనికి ఆన్సర్ 2. ఆర్థిక సంఘం 243I. ఎన్నికల సంఘం K. ఇక 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 9వ భాగంలోని ప్రకరణ 243N నందు వేటిని పొందుపరచడం జరిగింది. N అంటే చట్టం చేసేటప్పటికి పూర్వం ఉన్నటువంటి
ఈ ఏవైనా చట్టాలు ఉంటే కొనసాగింపు అనమాట. ఓ అనేటువంటిది కానీ ఏంటంటే న్యాయస్థానాలు కలగ చేసుకోకుండా ఉండటం. ఓకేనా. దీనికి ఆన్సర్ ఎన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం గమనించినట్లయితే అప్పటికే ఉన్న పంచాయతీ చట్టాలను కొనసాగించడం ఒకటే ఆన్సర్. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 9వ భాగంలోని ప్రకరణ 243 ఓ నందు వేటిని పొందుపరచడం జరిగింది. ఎన్ని నేర్చుకోవాలి, ఏ నుంచి ఓ వరకు కూడా. ఓ అంటే మనకి న్యాయస్థానాలు కలగజేసుకోకపోవడం, ఎన్నికల అంశాలకు న్యాయస్థానాల నుండి మినహాయింపు. దీనికి 2 ఆన్సర్. గ్రామ సభ అనగా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. గ్రామ సభ అనేటువంటిది మనం ఏ ఆర్టికల్లో ఉంది అని కూడా మనం అడిగినట్లయితే 243 వచ్చేసి గ్రామ సభ నిర్మాణం, 243A అనేటువంటిది దీన్ని తెలియజేస్తూ ఉంటుందన్నమాట. గ్రామ సభ ఏర్పాటుకు సంబంధించినటువంటిది ఏ. 243 ఏం తెలియజేస్తుందంటే గ్రామ సభ, జిల్లా, పంచాయతీ అనేక పదాల యొక్క నిర్వచనాలు. గ్రామ సభ గురించి తెలియజేసేది 243A. గ్రామ సభకు బాధ్యత వహించేది ఏది అంటే గ్రామ సభకు బాధ్యత వహించేది గ్రామ పంచాయతీ అన్నమాట. 3 ఆన్సర్. గ్రామాభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనలో సలహాలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించేది ఎవరు అంటే మనకు 150 కానీ గమనించినట్లయితే గ్రామ సభ. గ్రామ సభలో ఎవరు ఉంటారంటే ఓటర్లు అందరూ కూడా. ఓకేనా. 148 ఒకసారి చూడండి, ఎందుకు చెప్పలేదు. గ్రామంలోని ఓటర్లందరినీ గ్రామ సభలో సభ్యులుగా చెప్తారు. గ్రామ సభ అంటేనే ఓటు కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా. గ్రామాభివృద్ధికి అవసరమైన విధి విధానాల రూపకల్పనలో దీనికి చెప్పుకున్నాం. గ్రామ సభ మనకి అనేక సూచనలు, సలహాలు కూడా చేస్తుంది. క్రింది వాటిలో పంచాయతీ నిర్మాణం ఎన్నికలకు సంబంధించినది ఏమిటి అన్నాడు. నిర్మాణము చూడండి, రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన చట్టాల మేరకు పంచాయతీ నిర్మాణం ఉంటుంది. రైట్. పంచాయతీలలో అన్ని స్థాయిలలోని ప్రతినిధులు వేరుగా ఓటర్ల చేత ఎన్నికవుతారు. రైట్. గ్రామ పంచాయతీ అధ్యక్షులు లేదా సర్పంచ్ రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన పద్ధతి మేరకే ఎన్నికవుతాడు. అవును, ఇవన్నీ కూడా రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టాల ద్వారానే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి దీనికి 4 ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ లేనటువంటి వాటిని కొన్ని చూద్దాం మనం. మరి సంవత్సరానికి ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్లో యొక్క గ్రామ సభ ఏర్పాటు చేయాలంటే 2 సార్లు అన్నమాట. అది ఏప్రిల్ 14 కూడా ఖచ్చితంగా నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి ఆ రోజు అంబేద్కర్ జన్మించినటువంటి జన్మదినం కాబట్టి. అదేవిధంగా జనవరి 2, జూలై 1, అక్టోబర్ 3 ఇలా 4 సందర్భాల్లో కూడా నిర్ణయించుకోవాలి. మామూలుగా అయితే 2 సార్లే అని చెప్పారు. తర్వాత కాలంలో మనకి ఇవన్నీ కూడా చట్టాలు చేయకున్నప్పటికీ కూడా జరుపుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడెప్పుడు అంటే జనవరి 2, ఏప్రిల్ 24, జూలై 1, అక్టోబరు 3 అన్నమాట. ఈ 4 డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మనకు ఎప్పటి నుంచి ఈ యొక్క గ్రామ పంచాయతీ దినంగా ఏప్రిల్ 24ని జరుపుతున్నారంటే ఇక్కడ ఏప్రిల్ 14 ఫ్రెండ్స్, 24 కాదు. 2009లో జరపాలని నిర్ణయించారు. 2010 నుంచి కూడా. ఎందుకంటే 1959లో ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ మొదటి కర్ణాటక, తర్వాత 2వ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏర్పడి 2009కి 50 సంవత్సరాలైన సందర్భంగా ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క పంచాయతీరాజ్ దివస్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఎన్నో షెడ్యూల్లో ఈ యొక్క పంచాయతీరాజ్ గురించి వివరించడం జరిగింది. అధికారాల కల్పన అంటే 11వ షెడ్యూల్ అన్నమాట. ఎన్ని అంశాలు అంటే 29 అంశాలు. ఇది కూడా అడిగాడు చాలాసార్లు. 11వ షెడ్యూలు 9వ భాగము. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్.